శరణమయ్యప్ప స్వామి శరణం. హైదరాబాద్లో మొన్న 2 రోజుల కింద జరిగిన సంఘటన స్వామి. కృష్ణకాంత్ అనే ఒక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారిని ఎస్ఐ వారిని అయ్యప్ప మాల వేసుకుంటే పర్మిషన్ కోసం వారు అప్లై చేస్తే ప్రత్యేకంగా ఒక అధికారి వారికి 2024 సంవత్సరంలో ఏదైతే పోలీస్ నిర్ణయం తీసుకుని దాన్ని కాపీగా దాన్ని అటాచ్ చేసి ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అయ్యప్ప మాల వేసుకుంటే గడ్డాలు పెంచుకోవడము, ఇలా చెప్పులు ఇలా డ్రెస్ వేసుకోవడము ఇలాంటివి ఈ దీక్షలో పనికిరావని చెప్పి దానికోసం ఈరోజు మేము డీసీపీ గారితో మాట్లాడడం జరిగింది. చైతన్య గారితో ప్రవీణ్ జీ గారు నేను మాట్లాడడం జరిగింది. వారు దానికి అది అనుకోకుండా కొంచెం మిస్కమ్యూనికేషన్ అయిందని చెప్పి వారు ఏసీపీ గారు వారందరూ కూడా మాతో ఉదయం నుంచి ఫోన్లలో మాట్లాడుతున్నారు. అయినా కానీ ప్రతి పోలీస్ ఆఫీసరు ఒక విషయం మాత్రం మీరు తెలుసుకోవాలి, అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలని ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లకు ఉంటుంది. దయచేసి మేము ఇంతకు ముందు కూడా డీజీపీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా రాష్ట్ర అధికార గణం అందరూ కూడా చెప్తున్నాము, పోలీస్ వ్యవస్థనే కానీ డాక్టర్స్ కానీ అదేవిధంగా స్కూల్కి వెళ్తున్న చిన్నపిల్లలు కానీ ఆధ్యాత్మికంగా మాల వేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు హిందూ ధర్మంలో ఉండి అయ్యప్ప దీక్ష చేయాలని అనుకొని సమాజానికి ఒక మంచి పౌరులుగా తయారవుతున్నారు. ఇలాంటి వారిపై మీరు ఇలా ఇది మాల వేయొద్దు, దీక్షలో ఉండి మీరు ఈ కార్యక్రమాలు డ్యూటీలు చేయొద్దు అనే విషయం కరెక్ట్ కాదు. కాబట్టి ప్రతి ఒక్క అధికారులు కూడా దీనిపై అయ్యప్పలను ఇబ్బంది పెట్టొద్దని మేము తెలంగాణ అయ్యప్ప జేఏసీ నుంచి కోరుతున్నాం. అదేవిధంగా అయ్యప్పలందరూ కూడా దీనిపై తీవ్రంగా అందరూ కూడా ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేయాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించడం జరిగింది. దయచేసి నేను డీజీపీ గారికి ప్రత్యేకంగా వినతి చేస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరు వేసినా మాల వేసినా మీరు వద్దనడానికి మీకు హక్కు లేదు. ఎందుకంటే ఈ సంస్కృతిలో పుట్టి ఈ దేశంలో పుట్టిన ఈ పోలీస్ వ్యవస్థలో అధికారులైనంత మాత్రాన వారికి మాల వేసుకోవడం కరెక్ట్ కాదని మీరు చెప్పే విషయం కరెక్ట్ కాదు. దయచేసి ప్రతి అధికారి గుర్తుంచుకోండి, అయ్యప్పలు కానీ రోడ్ల మీదకి వచ్చినట్టయితే వేలాదిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లక్షలాది అయ్యప్పలు మాల వేసుకొని శబరిమలకు వెళ్తున్నారు. ఈ అయ్యప్పలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా ఏ అయ్యప్ప కూడా ఊరుకోరు, అందరూ రోడ్ల మీదకి వస్తారు. కాబట్టి మీరు సమయం పాటించి మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా వెనక్కి తరిగి అయ్యప్పలకు ఎటువంటి మాలదారులు 41 రోజు వారికి ఇబ్బంది లేకుండా చూడాలని తెలంగాణ అయ్యప్ప జేఏసీ నుంచి బాలకృష్ణ గురుస్వామి. భారత్ మాతాకి జై.